చిన్నిని వెతకటానికైతే మహి అయితే చాలా ఆనందంగా ఇండియాకి వస్తాడు. చిన్ని నిన్ను వెతకటానికే వచ్చాను, నిన్ను మాత్రం ఎలాగైనా వెతికి పట్టుకుంటానని చాలా ఆనందంగా చిన్నిని వెతకటానికైతే కార్లో అయితే ఇంకా చిన్నిని వెతుకుతూ ఉంటాడు. ఇంతలోకే చిన్ని అయితే కూరగాయల బండి మీద కూరగాయలు బుట్ట పెట్టుకొని బండి మీద వస్తూ ఉంటుంది. ఇంకా చిన్ని అయితే చూసుకోకుండా ఒక్కసారిగా డాష్ ఇస్తాడు మహి. డాష్ ఇవ్వడంతో చిన్ని కూరగాయల బుట్ట బండి అన్నీ కింద పడిపోతుంది. చిన్ని కూడా పడిపోతుంది. చిన్ని ఇంకా పడిపోవడంతో చిన్నికి చాలా కోపం వచ్చి ఇంకా పైకి లేచి ఏయ్ ఒకసారి బయటికి రా అని చెప్పేసి మహిని అయితే పిలుస్తూ ఉంటుంది. మహి అయితే ఇంకొక చిన్ని బయటికి రమ్మనడంతో బయటకైతే వస్తూ ఉంటాడు. ఏయ్ కళ్ళు కనిపించట్లేదా, అసలు ఏం ఎటు నడుపుతున్నావు నువ్వు, చూడు నీ వల్ల నా కూరగాయలన్నీ కింద పడిపోయినాయి, మర్యాదగా ఈ కూరగాయలన్నీ ఎత్తి నా బుట్టలో పెట్టు అని చెప్పేసి ఇంకా మహితో అంటూ ఉంటుంది. మహి మాత్రం ఏంటి ఈ కూరగాయలు నేనెత్తాలా, కావాలంటే నీకు డబ్బులు ఇస్తాను, ఆ డబ్బులతో నువ్వు మళ్ళీ కూరగాయలు కొను, అంతేకాని ఈ కూరగాయలు నేను ఎత్తను అనగానే ఇంకా చిన్ని అయితే అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా మహి అయితే తన పర్సు తీసి పర్సులో డబ్బులు చూస్తూ ఉంటాడు. అయితే పర్సులో డబ్బులు లేకపోవడంతో పర్సులో డబ్బులు ఒక ఆవిడకి ఇచ్చినది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా చిన్నికైతే ఇదిగో ఈ కార్డు తీసుకో అనగానే చిన్ని అయితే ఏంటి ఈ కార్డుతో నన్ను నాలుక గిక్కోమంటావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది కాదు అని చెప్పి అంటుంటే ఏది కాదు ఈ కూరగాయలన్నీ ఎత్తి నీ కారు మీద పెట్టి అమ్ముకుందాం పదా అని చెప్పేసి కూరగాయలు ఎత్తమంటుంది మహిని. మహి మాత్రం కూరగాయలు ఎత్తడానికి నిరాకరిస్తూ ఉంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు, రా ఎత్తు అంటే ఏంటి నా కారు మీద పెట్టి అమ్ముతావా, అస్సలు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అని చెప్పేసి మహి అంటూ ఉంటాడు. ఆ మాటలకైతే చిన్ని చూడు మాకు ఈ కూరగాయలు అమ్ముకుంటేనే 3 పూట్ల 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేది, మీలాక కారులో తిరిగి దచ్చాగా ఎంజాయ్ చేస్తే మాకు బువ్వెట్లా వస్తుంది, వచ్చి ఈ కూరగాయలన్నీ ఎత్తుతావా ఎత్తవా అనగానే నేను ఎత్తనంటే ఎత్తను అని చెప్పేసి మహి అంటూ ఉంటాడు. ఎత్తవా అని చెప్పేసి అని ఇంకా చిన్ని అయితే ఇంకా తన బస్తీలో వాళ్ళందరినీ పిలవడంతో అందరైతే చీపిర్లు చేపలు చాటలు అన్నీ ఎత్తుకొని వస్తూ ఉంటారు. అది చూసి అయితే మహి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే ఏంటి మీరు అందరూ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా చిన్ని అయితే ఇప్పుడు కనుక నువ్వు ఇవన్నీ ఎత్తి నా పొట్టలో వేయకపోతే ఇదిగో ఈ చీపిరితో పెళ్లి చేస్తామని చెప్పి చిన్ని అంటూ ఉంటుంది మహితో. చూద్దాం మరి ఇంకా ఇద్దరు కొత్త క్యారెక్టర్లతో ఈ కథ ఎటు తిరుగుతుంది ఏంటనేది రాబోయే స్టోరీలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు బై ఫ్రెండ్స్, జై కినాయ్.